ఓవరాల్ గా ఒక విధ్వంసంతో స్టార్ట్ చేసే అధ్యక్ష ప్రజావేదికని కూల్చడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఎక్కడైనా ఏదైనా శుక్రవారం వచ్చిందంటే చాలా అధ్యక్ష ఎవరింటి ముందు ప్రొక్లైనర్ ఉంటుందో తెలియదు, ఎవరింటి ముందు జేసీబీ ఉంటుందో తెలియదు అధ్యక్ష. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద సాక్షాత్తు తల్లి కానీ చెల్లి కానీ తప్పు వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా సోషల్ మీడియాలో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ క్రియేట్ చేసి వాళ్ళు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళకి జీతాలుగా ఇచ్చి వాళ్ళని కూడా తిట్టించే పరిస్థితి కనిపించింది అధ్యక్ష. వీటన్నిటికీ విసిగిపోయే అధ్యక్ష మొన్న ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యవస్థలన్నింటినీ సరిదిద్దగలరు అని ఒకే ఒక నమ్మకంతో 164 సీట్లు ఇచ్చిన పరిస్థితి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మనందరికీ కూడా దీవించిన పరిస్థితి ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష. ఎందుకనంటే కేవలం వ్యవస్థను నిర్వీర్యం చేశారు లాస్ట్ 5 years లో, బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. క్రైమ్ ఎంత పెరిగిపోతున్నా కూడా ఏ రోజు ఒక రివ్యూ చేసిన పరిస్థితి లేదు, కట్టడి చేసే పరిస్థితి లేదు. ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నా ధనాపేక్ష ఎలా ఉంది అన్న ఆలోచనతోనే ఉండే మనిషి నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్ మీద పూర్తి నమ్మకం ఇచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అధ్యక్ష. ఎందుకంటే లాస్ట్ గవర్నమెంట్ లో చూస్తే ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడిన వాళ్ళే, ఇక్కడున్న ప్రతి సభ్యుడు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో కేసులు పెట్టించుకున్న వాళ్ళే. వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది ఒక రకమైన ఆలోచనతో ఉన్నారు అధ్యక్ష. ఇమీడియట్ గా అతగాడు ఇలా చేశాడు కదా, ఇంత విధ్వంసం చేశాడు కదా, మనం కూడా పగ తీర్చుకునే పరిస్థితిలోకి రావాలేమో అన్న ఆలోచన నుంచి ఒక్కసారిగా ఒక విజన్ ఉన్న నాయకుడిగా గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా విజన్ గానీ ఆయన తాలూకా కర్తవ్యం గానీ ఒక్కసారి మన ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది ఏమనుకున్నారంటే అప్పుడు గవర్నమెంట్ లో ఎలా జరిగింది కదా, మన గవర్నమెంట్ వచ్చేసింది, ఈ 4 నెలల కాలంలోనూ 5 నెలల కాలంలోనూ ఇంకా ఏదో జరిగిపోవాలనే ఆలోచన నుంచి ఈ రోజు పగా ప్రతీకారమా అభివృద్ధి సంక్షేమం అంటే నేను అభివృద్ధికి సంక్షేమానికి ఓటు వేస్తాను తర్వాతే మిగతా విషయాలని చెప్పి వ్యవస్థతో పాటు మిగతా కూడా నడుస్తుంది. ఈ రోజు 150 రోజుల్లోని సుమారుగా 150 పథకాలతో ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కూడా మనకు కనిపించాం అధ్యక్ష. అలాగని ఏ రోజు కూడా ఈ రోజు మనం కళ్ళు మూసుకొని కూర్చునే పరిస్థితి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు మన మంచితనాన్ని చేతకానితనంగా తీసుకొని ఆ చేతకానితనం అనే వాళ్ళు అనుకొని ఈ రోజు పెట్టలేకపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, సుమారుగా నెల రోజులు కాకుండానే గవర్నమెంట్ మీద బురద చల్లేదానికి ఆ పులివెందుల ఎమ్మెల్యే బయటకు వచ్చి 36 మంది ఈ రోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని చంపేశారని ఢిల్లీలో కూర్చొని వెళ్లి ధర్నా చేసిన పరిస్థితి కూడా ఈ సందర్భంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎందుకంటే వ్యవస్థల గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలు నిర్వీర్యం చేసి గత 5 సంవత్సరాల్లో వ్యవస్థలు సంపూర్తి అంటే ఒక ఫేవరిజాన్ని కానీ ఒక క్రిమినల్ మెంటాలిటీని కానీ క్రియేట్ చేసేసి అది తిరిగి మన మీద బురద ప్రయత్నంలో ఈ రోజు నెల రోజులకే 36 మందిని చంపేశారని ఢిల్లీలో వెళ్ళి ధర్నా చేస్తే ఢిల్లీలో ఒక రిపోర్టర్ వచ్చి ఎంతమంది పేర్లు చెప్పండి అంటే అక్కడ నుంచి పారిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు చూస్తే అధ్యక్ష చాలా మంది ఈ రోజు బయటకు వస్తే క్రైమ్ రేట్ పెరిగిపోయింది, క్రైమ్ బయటకు వస్తే లా అండ్ ఆర్డర్ విపరీతంగా తప్పిపోయిందని చెప్పి మాట్లాడే అధ్యక్ష ఇక్కడున్న సభ్యులు కూడా తెలియాలని చెప్తాను అధ్యక్ష. నా దగ్గర మొత్తం డేటా ఉంది అధ్యక్ష. ఆ డేటాతో చూసుకుంటే అధ్యక్ష ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఈ 5 నెలల కాలంలో మన దగ్గర ఉన్న డేటా చూసుకుంటే అధ్యక్ష క్రైమ్ రేట్ తగ్గింది అధ్యక్ష. సుమారుగా మనకి 2014 నుంచి 2019 వరకు ఒక రకంగా ఉంటే 2019 నుంచి 2024 మన జూన్ నెల వరకు సినారియో చూసుకున్న అధ్యక్ష దగ్గర ఉమెన్ అట్రాసిటీస్ కానీ చైల్డ్ అట్రాసిటీస్ కానీ దగ్గర 18% తగ్గినాయి అధ్యక్ష. అంటే ఆ విషయాలన్నీ కూడా గౌరవ సభ్యులు